ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనకందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాషలో రాయబడిందని. హెబ్రీ ఆల్ఫాబెట్స్ మొత్తం 22 ఉంటాయి. చూడండి, ఇక్కడ రాశాను ఆలెఫ్, బేత్, గీమేల్, దామెత్, హేవ్, వావ్, జాయిన్, హేత్, తేత్, ఇలా మొత్తం 22 ఉన్నాయి. 22 ఇంటూ ఒక్కో ఆల్ఫాబెట్ కింద 8 వచనాలు ఉంటాయి. 22 ఇంటూ 8 మొత్తం వచ్చేసి 176 వచనాలు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 119లో చూడండి, బేత్ కింద 8 వచనాలు, ఆలెఫ్ కింద 8 వచనాలు, బేత్ కింద 8 వచనాలు, గీమేల్ కింద 8 వచనాలు. ఇట్లాగా ప్రతి ఆల్ఫాబెట్ కింద 8 వచనాలు చొప్పున మొత్తం 176 వచనాలు. చూడండి, 22 ఆల్ఫాబెట్స్, 22 ఇంటూ 8 మొత్తం 176 వచనాలుగా ఈ 119వ కీర్తన వ్రాయబడి ఉందన్నమాట. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాయలేదు. యూదులే తమ ఇష్టానుసారంగా ఎవరికి తోచినట్లు వాళ్ళు రాసుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఏముంది, ఎవరైనా రాయొచ్చు, అదంతా కల్పితమే అనే ఒక పెద్ద అపప్రథ బైబిల్ గ్రంథం మీద ఉంది. చాలామంది మతోన్మాదులు బైబిల్ గ్రంథాన్ని తృణీకరిస్తూ హేళన చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు, మనకందరికీ తెలిసిందే. బైబిల్ గ్రంథము దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది అని నిరూపించటానికి తిరుగులేనటువంటి ఆధారం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 119వ కీర్తన. దీనికున్న ప్రత్యేకత మనం గమనిస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని 119వ కీర్తనలో మొత్తం 176 వచనాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ 176 వచనాలను 8 వచనాలుగా 22 భాగాలుగా విభజించారు. ఎందుకంటే హిబ్రూ ఆల్ఫాబెట్స్ మొత్తం 22 అన్నమాట. మన తెలుగు ఆల్ఫాబెట్స్ 56 ఉన్నట్లు, అలాగే మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నట్లు, హిబ్రూ ఆల్ఫాబెట్స్ మొత్తం 22 అన్నమాట. అందులో మనం పేర్లన్నీ వరుసగా చదివాము. మొదటి ఆల్ఫాబెట్, మొదటి అక్షరము కింద 8 వచనాలు, రెండవ అక్షరం కింద ఇంకో 8 వచనాలు. ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా. ఫస్ట్ చూడు, ఆలెఫ్ అనే మొదటి వచనం, మొదటి అక్షరం కింద, మొదటి ఆల్ఫాబెట్ కింద 8 వచనాలు ఉన్నాయి. బేత్ అనే ఆల్ఫాబెట్ కింద ఇంకొక 8 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. గీమేల్ అనే వచనం కింద, ఇంకో అక్షరం కింద ఇంకో 8 వచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాగా మొత్తం 176 వచనాలు ఇందులో ఉన్నాయి. మొత్తం 22 ఆల్ఫాబెట్స్ అన్నమాట. లాస్ట్ది మనం ఇక్కడ గమనిస్తే తో అని కనిపిస్తుంది. ఇట్లాగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ 119వ కీర్తనని ప్రతి ఆల్ఫాబెట్ కింద 8 వచనాలు, మొత్తం 22 ఇంటూ 8 మొత్తం 176 వర్సెస్ అన్నమాట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదే తిరుగులేనటువంటి ఆధారం. బైబిల్ గ్రంథాన్ని మనుషులు రాయలేదంటానికి. ఎలాగ ఈ ఆధారం అని అంటే, ఈ భూమి మీద ఏ మనుషునైనా తీసుకోమని చెప్పండి, అతను శాస్త్రవేత్త కావచ్చు, తర్వాత ఎంత పెద్ద మేధావైనా కావచ్చు, జ్యోతిష్కుడు ఎవరైనా కానీ, ఎంత పెద్ద మరి కవితను రాసే కవి కావచ్చు, కవయిత్రి కావచ్చు, ఎవరైనా కానీ ఈ 119వ కీర్తనను వ్రాసిన విధంగా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆలెఫ్ అనే మొదటి హిబ్రూ అక్షరం కింద 8 వచనాలు ఉన్నాయి కదా. ప్రతి వచనంలో మొదటి అక్షరము ఆ లెటర్తోనే వ్రాయబడింది అనమాట. అంటే ఆలెఫ్ అనే ఫస్ట్ హిబ్రూ లెటర్ ఏదైతే ఉందో, ఈ 8 వచనాల్లో మొదటి అక్షరం ఆ అక్షరమే. రెండవ వచనంలో మొదటి అక్షరం ఆ అక్షరంతోనే స్టార్ట్ అవుద్ది. మూడో వచనంలో మొదటి అక్షరం కూడా దాంతోనే స్టార్ట్ అవుద్ది. నాలుగో వచనంలో మొదటి అక్షరం కూడా దాంతోనే స్టార్ట్ అవుద్ది. ఇట్లాగా హిబ్రూ బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ప్రతి వచనంలో ఉన్న మొదటి అక్షరము ఆ ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతుంది. అలాగా ఈ 119వ కీర్తనలో ఉన్న 22 సెక్షన్స్లో ఉన్న 22 ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయినవే వాటి కింద ఉన్న వచనాలు. ఇప్పుడు ఈ ప్రపంచానికి ఎంత పెద్ద కవినైనా, మహాజ్ఞానినైనా, పండితులకైనా క్రైస్తవులంగా మేము ఇచ్చే సవాలే అనుకోండి. అదేంటనంటే, మీరు
ఇట్లాగే ఇదే స్టైల్లో ఒక్క 8 వచనాల్లో రాసి చూడండి. ప్రతి వచనంలో మొదటి అక్షరము ఆ ఆల్ఫాబెట్టే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలుగులో వ్రాయదలుచుకుంటే తెలుగులో మొదటి అక్షరం ఆ అయినప్పుడు నీవు రాసే 8 వచనాలలో ప్రతి వచనానికి మొదటి లెటర్ ఆతోనే స్టార్ట్ అవ్వాలి. లేదా ఈ అనే పదం తీసుకో, లేదా కా అనే పదం తీసుకోండి. కా అనే పదం తీసుకున్నారనుకోండి, 8 వచనాలలో మొదటి అక్షరము, ప్రతి వచనంలో మొదటి అక్షరము కాతోనే స్టార్ట్ అవ్వాలి. అలాగని వీటన్నిటికి మళ్ళీ భావం ఉండాలి, మీనింగ్ ఉండాలి. వరుసగా ఒక కథ చెప్పినట్టుగానే ఉండాలి తప్ప అర్థం పర్థం లేకుండా ఉండకూడదు. కంప్లీట్ మీనింగ్, ఆ ప్యాసేజ్కి కంప్లీట్ మీనింగ్ రావాలి. ప్రతి వచనానికి మొదటి అక్షరం నువ్వు ఎంచుకున్న అక్షరమే ఉండాలి, ఆల్ఫాబెట్ అదే ఉండాలి, మారకూడదు. అలాగా ఒక్క 8 వచనాలు రాసి చూడండి. ఎంత కష్టమో బైబిల్ గ్రంథం రాయటం మీకు అర్థం. మీ జీవితకాలం లైఫ్ టైం ఛాలెంజ్ ఇది. మీరు 176 వచనాలు వద్దు, ఒక్క 8 వచనాలు రాయండి అంతే. మీరు ఏ లెటర్లో, ఇంగ్లీష్లో రాస్తారా, పోనీ ఏ తీసుకోండి, ఏ అనే లెటర్ తీసుకోండి. మొదటి వచనం మొదటి అక్షరం ఏ ఉండాలి. ఇలా 8 వచనాల్లో మొదటి అక్షరం ఏతోనే స్టార్ట్ అవ్వాలి. దానికి ఒక మీనింగ్, భావం మారకుండా జాగ్రత్తగా మీనింగ్ వచ్చేలాగా ఉండాలి. రాయండి, చూడండి, ట్రై చేయండి. ఇలాంటివి ఎంతో మంది ట్రై చేశారు. శాస్త్రవేత్తలు, మహాజ్ఞానులు, పండితులే కొన్ని సంవత్సరాల తరబడి కూర్చొని ఇది రాద్దాము, ఇది నిరూపిద్దామని ట్రై చేశారు. వారి వల్ల కూడా కాలేదు, చేతులు ఎత్తేశారు. వామ్మో, ఇది బైబిల్ గ్రంథం మానవులు రాసింది కాదు, ఇది ఖచ్చితంగా దేవుడు కల్పించుకుంటేనే గాని ఇలా రాయటం మనుషులకు సాధ్యం కాదని చేతులు ఎత్తేశారు. ఇది బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం అనేది. కాబట్టి నోటికి వచ్చినట్లు ఏదో ఎవరు ఏం చేసుకోలేరు కదా, నోటికి వచ్చింది మాట్లాడేసుకోవచ్చు, ఎవరికి ఏం తెలియదు అనుకొని మాట్లాడితే ఇలాగే పప్పులో కాలేసినట్టు ఉంటుంది. కాబట్టి మతోన్మాదులారా తెలుసుకోండి, ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథం, దేవుడు వ్రాయించిన గ్రంథం. ఇది ఎవ్వనికి కూడా రాయటం సాధ్యపడని గ్రంథం. దేవుడు ఈ సాక్ష్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.